హాయ్ అండి. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను మా లేన్‌లో, మా గల్లీలో దాదాపు ఐ సా 4-5 టైమ్స్ అనుకుంటా. 4-5 టైమ్స్ ఏజ్‌కి సంబంధం లేకుండా టూ వీలర్ నడిపిస్తున్నారు. టూ వీలర్. అది చాలా 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 ఇల్లీగల్ అవి ఇవి కాసేపు పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి అన్నీ రావాలి, అన్నీ నేర్చేసుకోవాలన్న ఈ కాన్సెప్ట్‌లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బండీలు నేర్పిచ్చేస్తున్నారు. రైట్. బండీలు ఇష్టం వచ్చినట్టు నేర్పిచ్చేస్తున్నారు. వాళ్ళకి కాళ్ళు కూడా అందట్లేదు. వాళ్ళని చూస్తే ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా పడతారేమో అన్న ఒక చిన్న థాట్, వాళ్ళ వల్ల అవతలోడు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారన్న చిన్న థాట్. వాళ్ళకి అవతలోడికి కూడా ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈవెన్ ఆడపిల్లల అమ్మ నాన్న కూడా వాళ్ళు స్కూల్‌కెళ్ళే పిల్లలు స్కూల్ డ్రెస్‌లో నేర్పియడం నేను మా గల్లీలో చూశాను. ఈవెన్ నేను ఒకళ్ళిద్దరిని వార్న్ కూడా చేశాను. దయచేసి ఇట్లా ఆహ్, నేర్పియద్దండి అని కూడా చెప్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. నెక్స్ట్ డే కావాలని నా ముందు కూడా నేర్పించిన వాళ్ళున్నారు. అలా చెప్పాననేసి. ఆల్రెడీ మనకి ట్రాఫిక్ అన్నది చాలా ఎక్కువైపోయింది నౌఎడేస్. కార్లు అవి ఇవి ఎక్కువైపోతున్నాయి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక బస్సు వెనకాల మేము ఇంకా ఒక 4-5 వెహికల్స్ అందరూ ఆగారు. ఇది ఎక్కువ గల్లీలలో అవుతుంది. లేన్స్‌లలో. మెయిన్ రోడ్స్ మీద అయితే నాకు తెలిసి ఇంకా నేను ఎవరిని అబ్జర్వ్ చేయలేదు. బట్ గల్లీలలో అవుతుంది. అదేంటంటే గల్లీలలో కూడా ఎలా అవుతుందనేసంటే లిటరల్లీ చెప్పాలంటే ఒక బస్ వెనకాల మేము ఆగాం. గల్లీలోకి బస్ వచ్చింది. ఆగితే అది కూడా డబుల్స్ ఒక అబ్బాయి. ఆ అబ్బాయి బస్ ముందు ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉన్నారు. ట్రాఫిక్ పోలీస్ సార్ ఉన్నారు. ఉంటే ఆయనను చూసి వీళ్ళు వెళ్ళిపోవాలన్న ఆతృతలో అసలు లిటరల్లీ చెప్పాలంటే నన్ను జరగమంటే నేను జరగలేదు. నేను అడిగేశాను, నీ ఏజ్ ఏంటి? నువ్వు బండి నడిపించడం ఏంటి అంటే అసలు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఇమ్మీడియట్ ఇద్దరున్నారు బండి మీద. నేను గ్యారంటీ చెప్పగలను 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటాడు ఆ అబ్బాయి. జస్ట్ థింక్, అన్నీ రావాలి, నేను కాదనట్లేదు. అండ్ నౌఎడేస్ టూ వీలర్లు రావాలి అన్న ఇది ఏం లేదు. ఎందుకంటే ర్యాపిడోలు ఉన్నాయి, లేకపోతే కనుక మీకు ఎమర్జెన్సీలో టక్క ఊబరు, ర్యాపిడోలు అవి ఇవి అన్నీ వచ్చేస్తున్నాయి. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం ఏంటి అన్నది కొంచెం ఆలోచించండి. చాలా అంటే చాలా డేంజర్ అయిపోయింది అసలు. చాలా అంటే చాలా డేంజర్ అయిపోయింది. నాకు అసలు భయం ఎక్కడేస్తుందంటే వాళ్ళ కాళ్ళు కూడా అందవబ్బా. ఆ కాళ్ళు వాళ్ళకి అసలు ఏమైనా అవుతుందేమో అన్న టెన్షన్ ఫస్ట్. అండ్ స్పీడ్‌గా వెళ్ళిపోతున్నారు, డబుల్స్ నడిపించేస్తున్నారు. మెయిన్‌గా గల్లీలలోకి రండి పోలీసోళ్ళు, ప్లీజ్. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఒక్కసారి ఒక సర్ప్రైజ్ విజిటో లేకపోతే ఒక 2-3 డేస్ ఉండడము, అంటే ఒక సూపర్వైజ్ చేయడము ఏదో ఒకటి చేయండి ఎవరికి తెలియకుండా. యూ విల్ నో, అట్లీస్ట్ ఇద్దరినైనా పట్టుకుంటారు మీరు ఇలాంటి దీనిలో. గల్లీలలో మెయిన్‌గా, గల్లీలు అంటే కొంచెం సుమారు మెయిన్ రోడ్ ఉండే దగ్గర గల్లీ, అట్లాంటి వాటిలలోకి రండి. యూ విల్ నో చాలా మందిని. ఎందుకంటే యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి, ర్యాష్ డ్రైవింగ్స్ ఎక్కువైపోతున్నాయి. అలాంటి టైంలో వీళ్ళందరూ 15 ఇయర్స్ కూడా ఉండవండి. 15 ఇయర్స్ కూడా లేని వాళ్ళు డ్రైవింగ్ చేసేస్తున్నారు, అవి చేసేస్తున్నారు. జస్ట్ థింక్, హోప్‌ఫుల్లీ ఐ థింక్ పోలీస్ వాళ్ళు ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేస్తారు ప్రజలకని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.